హాయ్ అందరికీ ఈరోజు చిక్కుడుగాయ టమాటా కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేస్తారు. ముందుగా అయితే చిక్కుడుగాయలు అయితే మంచిగా గిల్లేసుకొని ఇక గిన్నెలో అయితే వేసుకొని మనము మంచిగా నీట్గా కడుక్కోవాలన్నమాట. ఏమైనా డస్ట్ ఉంటే మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత అయితే ఒక కడాయి తీసుకొని కడాయిలో మనము మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలను అయితే వేసేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇక నీళ్లు మొత్తం వంపి చిక్కుడుకాయ ముక్కలు అయితే జల్లిబుట్టిలో వేసేసుకోవాలి. ఆ జల్లిబుట్టిలో వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ లోపు అవి చల్లారే లోపు అయితే మనం ఇక్కడ 2 టమాటాలు అయితే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 రెమ్మల కరివేపాకునైతే తీసుకున్నాను అనమాట. ఇక తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనం ఉడికించిన కడాయి చిక్కుడుకాయ ముక్కలను అయితే ఉడికిస్తాం కదా, అదే కడాయి తీసుకోండి. తర్వాత ఒక 2 పావుల నూనె పోసుకొని నూనె బాగా హీట్ అయ్యాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి గడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు. తర్వాత మనము 2 టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. మనం ముందైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పసుపు ఉప్పు మంచిగా పట్టేటట్టు మంచిగా అది కలుపుకోవాలన్నమాట. సో చిక్కుడుకాయ కర్రీ చాలామంది ఎలా ఉంటుందో అస్సలు బాగుండదు అనుకుంటారు, కానీ సో ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. తర్వాత ఉప్పు పసుపు వేసాం కదా, ఒక 5 నిమిషాల పాటు మంచిగా పెద్దగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. సో మంచిగా నీరు అనేది గుంజుతుంది అనమాట ముక్కలకి. ఇక తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే ఉప్పు ఎందుకు ఎక్కువ వేసానంటే ఇది కారం అయితే ఉప్పు అయితే వేయలేదనమాట కారంలో. సో కొద్దిగా ఉప్పు అయితే ఎక్కువనే పడుతుంది, ఉప్పు వేయని కారం కదా. ఇక తర్వాత అయితే కారం వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కొంచెమే వాటర్ అయితే యూజ్ చేశాను, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసినా కొద్దిగా వాటర్గా అనిపిస్తుంది. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక తర్వాత అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ధనియాల పొడి అంటే అందులో నేను ఇలాచి అవన్నీ వేసాను. సో ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. సో ఇక ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. సో మగ్గాలన్నమాట కూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.